చేబ్రోలు గ్రామంలో ఉన్నాం. చేబ్రోలు అంటే డిప్యూటీ సీఎం గారి ఇల్లు ఉన్నటువంటి ప్రాంతం. పిఠాపురంలో అలా మొదలైంది అనే సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సినిమాలో నటించడానికి ఎవరొచ్చారో పరిచయం అక్కర్లేని పేరు కేఏ పాల్, జూనియర్ కేఏ పాల్గా, కేఏ పాల్ రాముగా, జబర్దస్త్ రాముగా చాలా ఫేమస్ అయిన కేఏ పాల్ రాము గారితో ఉన్నాం. సార్, మీరు ఇక్కడికి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ చేబ్రోలుకి వచ్చారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ సార్. అంటే ఇక్కడికి వస్తే మాత్రం వైబ్రేషన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వైబ్రేషన్ ఉంటుంది. అందులో ఆ వైబ్రేషన్ ప్రతి ఒక్కరికి తగులుతుందండి. ఎందుకంటే కష్టపడితే మీరు ఎంచుకున్న పనులు మీరు సిన్సియర్గా పనిచేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తారు అన్నానికి ఇది పిఠాపురం కావచ్చు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మాకు అందరికీ ఆదర్శంగా ఉంటారని అనుకుంటున్నాను. మీకు నాగబాబు గారితో చాలా అనుబంధం ఉంది. జబర్దస్త్లో చేశారు, దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు మినిస్టర్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ న్యూస్ సార్, చాలా గ్రేట్ న్యూస్. ఎందుకంటే సొసైటీ పరంగా అంటే మన ప్రొఫెషన్తో పాటు సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నానికి ముందుకు రావాలి. అలా ఇప్పుడు నాగబాబు సార్ మాతో పాటు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈరోజు సమాజాన్ని కూడా ఎంకరేజ్ చేయడం కోసం మినిస్టర్ పదవి తీసుకొని మంచి హోదాలు వస్తున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ మార్క్ అయిన కేఏ పాల్ గారి వాయిస్లో విశేష చెప్తారా నాగబాబు గారికి? షూర్ సార్, తప్పకుండా 100% ఓకేనా. ఎక్కడ ఉన్నావు అన్నది కాదు, ఎంతమందికి చేయుతనివ్వగలిగావు అన్నది ఇంపార్టెంట్. ఓకేనా, ఇలా దూసుకెళ్ళాలి. పిఠాపురం ప్రజలకు, ప్రపంచానికి, ప్రతి ఒక్కరికి మనం చేయుతనిస్తూ మనం గెలవాలి. అంతకు మించిన లైఫ్ లేదు. కేఏ పాల్ గారు ఇప్పుడు మరి నాగబాబు గారు మినిస్టర్ అయ్యారు కదా, ఏ మినిస్టర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వాస్తవం చెప్తున్నాయి, పదవి వచ్చిందంటే, పవర్ వచ్చిందంటే చాలు. నీకు పవర్ఫుల్ ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచాన్ని మార్చే శక్తి సామర్థ్యం నీకుంది కాబట్టే భగవంతుడు నీకు పవర్ ఇస్తాడు. ఆ పవర్ ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, రూపం ఎన్ని రూపాయలైనా పర్వాలేదు, ఈ రూపమే కావాలని కూడా అవసరం లేదు. ఓకేనా, అది చాలా బాగా మాట్లాడారు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం ఆయన చూసినప్పుడు కానీ లేకపోతే ఎలా ఉంటుందండి? అంటే పిఠాపురం వచ్చారు కాబట్టి అడుగుతున్నాను సార్. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ నేను ఇంతవరకు కలవలే, కాకపోతే సార్ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నాకు మనం ఏదైనా సరే సొసైటీ నుంచి తీసుకుంటామండి. ఏంటి మనం చూస్తున్నప్పుడు మనకు ఆ గెలుపులు, ఓటములు, కష్టపడే విధానం ఉంటుంది చూసా, అవన్నీ మనకు ఆదర్శం. ఓకేనా, కళ్ళ ముందు సార్ ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు ఒక చరిత్ర సృష్టించే విజయం సాధించారు. తప్పకుండా అలా విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న ఇదిలో. అందులో ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్కి వచ్చి ఆ ప్రొఫెషన్లో మళ్ళీ ఛాలెంజింగ్గా మన గురించి, మన లోతుల గురించి, మన ఆలోచన విధానాల గురించి ప్రజలకు కూడా అవగాహన వచ్చి మనం గెలిచిన రోజు ఇంకా గొప్పగా ఉంటుంది. అది సాధించినందుకు వెరీ హ్యాపీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ని చూసి చాలామంది ఇంకా ఇన్స్పైర్గా ఏ ఫీల్డ్నైనా మనం విజయం సాధించవచ్చని ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారి గురించి కూడా మీరు కొంచెం ఏమైనా కేఏ పాల్ గారి లాగా విశేషాలు ఏమైనా చెప్తారా? ఏమండి, డిప్యూటీ సీఎం గారికి ఆశీస్సులు మేము కాదు, ప్రపంచం ఇచ్చింది. ఓకేనా, తప్పకుండా వారి ఆశీస్సులతో పిఠాపురం ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. అంతే. చాలా బాగా చెప్తున్నారు. మీరు సేమ్ ఇలాగే ఇంకా చాలా చేయాలని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్తారా మీరు చేయబోయే? చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకా షష్టి పూర్తని రాజేంద్ర ప్రసాద్ సార్ది చేస్తున్నాను ఉంది. ఆ తర్వాత మన నాగేశ్వరి గారి మూవీ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా ఈ మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ చంద్రమహేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ చంద్రమహేష్ సార్. నన్ను గుర్తించి నాకు రాము నేను సినిమా చేస్తే తప్పకుండా నీకు అవకాశం ఇస్తున్నా అని చెప్పారు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రమహేష్ సార్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫేస్ టు ఫేస్ మీతో కలుసుకుని మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. నాగబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే పిఠాపురంలో అలా మొదలైంది అనే సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక్ టీవీ.